37వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 37వ కీర్తన నిన్న మనం 9వ వచనంలో దేశమును స్వతంత్రించుకొందురు అనే మాటని అర్థం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో అదే 10వ వచనాన్ని చూద్దాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు దేశమును స్వతంత్రించుకుంటారు. 10వ వచనం, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనపడకపోదురు. 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. 13, వారి కాలము వచ్చుచుంట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. 14వ వచనం, ఆ దీనులను దరిద్రులను పడదోల్చకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. 15వ వచనం, వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వెండ్లు విరవబడును. నీతివంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. రైట్, ఇందులో 10వ వచనాన్ని, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. ఒకటి, భక్తిహీనులు నిర్మూలమవుతారు అనేది మాట్లాడుకున్నాం, లేదా కీడు చేయువారు నిర్మూలమవుతారు. కొంతకాలం వారికి ఇవ్వబడింది. అందరికీ బాగా తెలుసు, గోధుమలు గురుగులు అనబడే ఉపమానం తెలుసు మనకి. ఆ ఉపమానంలో గోధుమలు గురుగులు, శత్రువు విత్తినటువంటి ఆ యొక్క గురుగులను గురించి వారు తెలుసుకున్నప్పుడు యజమాని దగ్గరికి వచ్చి గురువులను పెరిగేద్దాం అని అన్నప్పుడు రెండింటినీ కలిపి ఎదగనియండి అని చెప్పడం చూస్తాం. రెండింటినీ కలిపి ఎదగనియండి. ఆ రెండింటినీ కలిపి ఎదగనివ్వడం అనేది కొంతకాలం ఇవ్వబడింది. ఈ యొక్క భక్తిహీనత, కీడు, యాక్చువల్గా మనం మాట్లాడుకున్నాం, కీడు చేయువారు భక్తిహీనులు, లేకపోతే ఈ యొక్క వీళ్ళంతా కూడా ఒక కేటగిరీ అని. తర్వాత నీతిమంతులు, యెహోవా కొరకు కనిపెట్టువారు, దీనులు అనేది ఇంకొక కేటగిరీ. సో ఇంకొక విషయం కూడా మాట్లాడుకున్నాం మనం, యెహోవా కొరకు కనిపెడతామా, లేకపోతే ఆయన ఆలస్యం చేస్తున్నాడనో, లేకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పేసి మనము సొంతంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనకు తోచింది మనం జరిగిస్తూ కీడును ఈ విలింపల్స్ చేత ప్రేరేపించబడిన వారిని కీడు జరిగిస్తూ భక్తిహీనతను ప్రదర్శిస్తూ
జీవించడమా? ఈ రెండు గుంపులలో ఎక్కడ ఉండడం అనేది అబ్సల్యూట్లీ ఆర్ ఫ్రీ చాయిస్. ఉచితంగా మనకు ఆ చాయిస్ ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మన చాయిస్, అంటే మనంతటా మనం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. పశ్చాత్తాపడి మారు మనసు పొందడం కోసం. అంతేకాదు, పేతురుపత్రిక రాయబడుతూ ఉంది. అక్కడ పేతురుపత్రికలో రాయబడిన మాటను బట్టి అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క గుణాతిశయాలు, అనగా అందులో ఒకటి దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం కలిగి ప్రతిరోజు ఎదురు చూస్తున్నట్టుగా, మారు మనసు పొందడం కోసం కోరుకుంటున్నట్టుగా, ఒక తప్పైన కుమారుడు ఒకరోజు మారితే పరలోకంలో పండుగ జరుగుతుందని, అంటే ఒక వ్యక్తి యొక్క మారు మనసు పరలోకంలో పండుగకి కారణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇది మన సొంత చాయిస్ అని మాట్లాడుకుందాం. అయితే ఈ చాయిస్లో కొంతకాలానికి మాయమైపోయే విధంగా, కొంతకాలం మనం అక్కడి నుంచి, లేకపోతే భక్తిహీనులను వారికి కొంతకాలమే నియమించబడింది. గురుగులు గోధుమల బద్దెలో ఎదగడం అనేది వాటికి కొంతకాలం సమయం ఇవ్వబడింది. తర్వాత మొదట కోయబడేది ఆ యొక్క గురుగులే. ఎందుకంటే గోధుమలు గురుగులు రెండు కూడా ఐడెంటికల్, అనగా అది ఒకేలాగా ఉంటుంది. ఒకే రకమైన ఆకు, ఒకే రకమైనటువంటి అన్నీ సేమ్ ఉంటాయి. అయితే ఒక డిఫరెన్స్ ఏంటంటే గింజ పట్టడం. అనగా గోధుమకు ఉన్నటువంటి గింజ, ఆ గింజకు ఉండాల్సిన వెయిట్ ఈ యొక్క గురుగులకు ఉండదు. గోధుమలన్నీ తమ వెయిట్ని బట్టి లోపలికి వంగిపోతాయి. గోధుమల యొక్క వెయిట్ని బట్టి ఆ యొక్క మొక్క అది లోపలికి వంగిపోతుంది. కానీ గురుగులు మాత్రం పైకి చూస్తూ ఉంటాయి. బరువు లేదు. సో వాటిలో ఈ యొక్క గోధుమల్లో ఉండాల్సినటువంటి ప్రత్యేకత లేదు కనుక అది పైకి చూస్తూ ఉంటుంది. అయితే మొదట కోసేది అలా పైకి చూస్తూనే ఉన్నటువంటి లోబడిన వాళ్ళని భక్తిహీనత, లేకపోతే ఇక అవినీతి, అక్రమము, ఏ పదాలైతే తన ఈ యొక్క చెడ్డవారు, కీడు చేయువారు అని పదాలు వాడబడ్డాయో అలాంటి వారు మొదట కోయబడతారు. దేవునికి స్తోత్రం. కీడు చేయడం అంటే లోపల ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ చేత ప్రేరేపించబడి నడవడం. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఒక వచనం చదువుతాం, చూడండి ఒకసారి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు కనపడరు అంటే, అలాగే గురుగులు కూడా అవి తీసుకెళ్ళి అగ్నిలో వేయబడతాయి. మొదట కోయబడేది అవి అని చెప్పి 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదువుతున్నాను, చూడండి ఒకసారి. 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు.
మరియు ఆయన నాతో ఇట్లను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. 7వ వచనం ఒకసారి, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ల్యాండ్ను స్వతంత్రించుకోవడం అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. తర్వాత చూడండి ఒకసారి, నేనతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. 8వ వచనం, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. సో 10వ వచనం ఏదైతే మాట్లాడబడుతుందో 37వ కీర్తన 10వ వచనంలో, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. ఓకే, ఎట్ a little while, ఇంగ్లీష్లో ఎట్ a little while and the wicked will be no more. ఇంకో బైబిల్లో a little while, in just a little while. ఇంకో బైబిల్లో, కేజీవి బైబిల్లో for at a little while. కొంతకాలం మాట చెప్పాలంటే ఈ కొంతకాలము అని చెప్పడానికి హీబ్రూ భాషలో ఓద్ మాఅత్, ఓద్ అనే మాటకి ఎట్, స్టిల్ అని అర్థం. ఇంకా ఒక కంటిన్యూషన్ ఒకటి జరుగుతూ ఉంది, అది అలాగే కొనసాగుతూ ఉంటుంది అని చెప్పడం. తర్వాత మాఅత్ అంటే కొంచెమే, అ షార్ట్ వైల్, కొద్దిసేపు, కొంత సమయం అని అర్థం. చూడండి ఒకసారి, ఈ కీర్తన యొక్క రూట్ అంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి కోర్ పాయింట్ ఏంటంటే, భక్తిహీనులు, అవిశ్వాసులు, దేవుని యందు భయభక్తులు లేని వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఆ బాధ, దాన్ని ఎలాగ అధిగమించాలో, లేకపోతే అప్పుడున్నటువంటి ఆ వ్యసనం, ఆ బాధ, మత్సరం, కోపము, దానికి ఈ కీర్తన జవాబిస్తుందని మాట్లాడుకున్నాం. అయితే కీర్తనలో ఇందాక మనము ప్రకటన గ్రంథం చదివాము, ఇది నమ్మకము నిజమైంది కాబట్టి రాయమంటాడు. నిజమేంటంటే, సత్యం ఏంటంటే, వారికి కొంతకాలం నిర్ణయించబడింది. అ లిటిల్ వైల్, అ షార్ట్ వైల్, కొద్ది కాలము, కొంతకాలము, ఇక కొంతకాలం. తర్వాత ఎట్ అ లిటిల్ వైల్, ద షార్ట్ టైం, లేకపోతే కొద్ది సమయము ఏదైతే వారికి నిర్ణయించబడిందో, ఆ కొద్ది సమయంలో వాళ్ళని చూస్తే దేర్ సక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ టెంపరరీ. కేవలము కొంచెం కొద్ది కాలము నిర్ణయించబడిన ఆ కొద్ది కాలమే వారు వర్ధిల్లుతారు అనేది సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి, తర్వాత ఆ కొద్ది కాలం తర్వాత వేయౌద్ మాఅత్, ఎట్ అ లిటిల్ వైల్. తర్వాత ఇంకో మాట, నెక్స్ట్ వర్డ్ మనకు కనపడుతుంది, వారు నిర్మూలమైపోతారు, వానిష్. ఈ హీబ్రూలో వెయిన్ రషా, వెయిన్ అనే మాటకి దెర్ ఈజ్ నాట్, విల్ బీ నో మోర్, ఇక వారు ఉండరు, ఇక కనబడరు అని అర్థం. కంప్లీట్ యాబ్సెన్స్
ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. కంప్లీట్ absence ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్. తర్వాత రాష అనే మాటకి విక్డ్ లేకపోతే చెడ్డవారు అని అర్థం. ఇక్కడ మనం ఇప్పటిదాకా హీబ్రూలో అయితే రెయీమ్ అంటే ఈవిల్ డూవర్స్, రాష అంటే విక్డ్ ఆర్ గిల్టీ. తర్వాత వారి అభివృద్ధి చూడడానికి చాలా అభివృద్ధి చెందుతున్నట్టుగాను, చాలా ఆశీర్వదించబడుతున్నట్టుగా కనపడుతుందేమో. కానీ కొంతకాలం వారు అభివృద్ధి చెందడం అనేది వారికి నిర్ణయించబడింది. కొంతకాలం తర్వాత వారి పరిస్థితి కంప్లీట్లీ వ్యానిష్డ్, లేకుండా చేయబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత నెక్స్ట్ మాట, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడక పోదురు. ఒక్కసారి ఈ మాటని ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, లేకపోతే ఇందాక, ఎట్ అ లిటిల్ వైల్ and the wicked will be no more. Though you look carefully at his place, he will not be there. అతని స్థానమును, అక్కడున్న ఎగ్జిస్టెన్స్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాల్ని నువ్వు ఎంత పరిశీలనగా గమనించినా అతడు లేకపో. వీ కెనాట్ సీ హిమ్. చూడండి ఒకసారి, ఇక్కడ హీబ్రూలో వేహిత్ బోనాంతా, తర్వాత టు డిజర్న్, టు అండర్స్టాండ్, టు లుక్ కేర్ఫుల్లీ. ఆ మాటకి ఒకవేళ అంటే నీవు జాగ్రత్తగా వెతికినను, తెలుగులో చూడండి ఒకసారి, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను. ఆ జాగ్రత్తగా పరిశీలించడం అంటే, ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే వారి యొక్క వర్ధిల్లడాన్ని, వారి అభివృద్ధిని చూసి మనము ఇబ్బంది పడుతున్నాం. అయితే కొద్ది కాలం తర్వాత ఈ మాటకి టు డిజర్న్, టు అండర్స్టాండ్, టు లుక్ కేర్ఫుల్లీ, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినా కూడా, జాగ్రత్తగా స్టడీ చేసినా కూడా నీకు మళ్ళీ కనపడరు. అంటే ఈ వచనం యొక్క స్ట్రెంగ్త్, లేకపోతే ఈ వచనం యొక్క ఆ యొక్క స్ట్రాంగ్ డిక్లరేషన్ ఏంటంటే, భక్తిహీనుల యొక్క ముగింపు ఇక ఎన్నటికీ ఉండదు, అనగా వారి స్థలము వారిని ఎరుగదు అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి భక్తిహీనుల అభివృద్ధి, భక్తిహీనుల వర్ధిల్లుట, అది కొంతకాలమే అని చెప్పడమే కాదు, కొంతకాలం తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు నువ్వు ఎంత వెతికినా కనపడరు. ఈ విషయం మనము నువ్వు ఇప్పుడు చూస్తున్నది మళ్ళీ కనపడదు అని చెప్పిన మాట ఎవరి గురించి ఎక్కడ చెప్పబడిందో చెప్పగలరా? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి, లేకపోతే ఈ యొక్క భక్తిహీనులు, లేకపోతే వీరు ఇక తర్వాత నువ్వెప్పటికీ నీ జీవితంలో మళ్ళీ చూడవు అని చెప్పే విషయాన్ని బైబిల్లో ఎక్కడన్నా ఐగుప్తీల గురించి, ఫరో గురించి, ఎస్పెషల్లీ ఫరో గురించి. ఫరో అనే క్యారెక్టర్ బైబిల్లో ఫరో గురించి రోమపత్రికలు ఏమని రాస్తుందంటే, నిన్ను ఇందుకోసమే నేను ఏర్పాటు చేసుకున్నానంటాడు. ఒక పని ఉంది నీతోనే. అంటే ఫరో కొద్ది కాలం శ్రమ పెట్టడం, ఫరో కొద్ది కాలం ఇబ్బంది పెట్టడం, వాటన్నిటినీ ఇందులో అంటే బైబిల్లో ఏదైనా ప్యాటర్న్ సేమ్ రాసింది అంటే అవి రెండు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని అర్థం. అంటే ఇక్కడ ఆ భక్తిహీనుల గురించి, లేకపోతే వారి స్థలం, వారిని నువ్వు ఎంత జాగ్రత్తగా పరిశీలించినా వారు కనబడరు అని చెప్పే అంశం. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. నాట్ ఎగ్జాంపుల్, ఈ యొక్క కీర్తనలో ఒక స్టేట్మెంట్ని రాస్తున్నారంటే అది ఎప్పుడో జరగబోయేది అని చెప్పడం కంటే కూడా
జరిగిపోయిన దాంట్లో నుంచి బోధించబడే అంశమే ఉంటుంది అందులో. అంటే స్పష్టంగా ఇక్కడ మాట్లాడేది ఫరో గురించి అని అర్థం. అంటే ఫరో అనేవాడు ఇశ్రాయేల్ మీద పైచేయి సాధించడం కోసం తనకు నియమించబడిన ఆ కొద్ది కాలంలో చాలా కష్టపడ్డాడు. అంతేకాదు రోమపత్రిక ప్రకారం దేవుడు ఫరోని ఒక ల్యాబ్ ర్యాట్ అంట, తన ప్రయోగశాలలో ఉపయోగించే ఒక చిన్న ఎలక లాంటి వాడు. ఎందుకు ఈ వ్యక్తి అంటే ఈవెన్ కఠినపరుచుకునే విషయంలో కూడా ఇక రానున్నటువంటి తరాల్లో ఫరో అనేవాడు ఒక ఎగ్జాంపుల్గా ఉంటాడు. ఎలా ఎగ్జాంపుల్ అంటే ఎవరైనా సరే ఎదిరించాలన్నా, దేవునికి విరోధంగా మాట్లాడాలన్నా, దేవునికి విరోధంగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నా, అలాంటి వాళ్ళందరికీ ఈ ఫరో అనేవాడు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అందుకే ఎంత కఠినపరుచుకుంటావో అంత కఠినపరుచుకో. నీ హృదయాన్ని ఎంత కఠినపరుచుకుంటావో అంత కఠినపరుచుకో. అనగా దేవుని వాక్యానికి లోబడంలో నీ హృదయం గురించి ఆ మాట చెప్తా ఉంది. అంటే దేవుని వాక్యం అని, దేవుని మాట అని తెలిసి కూడా సమస్య రాగానే నా కోసం ప్రార్థన చేయండి, లేకపోతే ఇది ఇంట్లో వచ్చి నన్ను తప్పించండి అని చెప్పి మాట్లాడడం చూస్తాం. సమస్య వెళ్ళిపోయిన తర్వాత మరలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని చూస్తాం. అంటే ఒక మనిషి దేవుణ్ణి ఎదిరించడానికి భక్తిహీనతలోనూ కీడులోనూ ఒక దుష్ట సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఎంతగా ఎదురాడినా సరే వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే ఫరో. ఆ ఫరోని ఎర్ర సముద్రం దగ్గర మోషే చెప్తాడు, ఇప్పుడు మీరు చూచుచున్న ఈ ఫరో కొంచెం కాలం ఉంటాడు, కొద్ది కాలం ఇబ్బంది పెడతాడు, లేకపోతే కొద్ది కాలం మనల్ని తరుముతాడేమో, కొద్ది కాలం మన మీద పై చేయి సాధిస్తాడేమో. బట్ అక్కడ ఒక మాట చెప్పబడతా ఉంది, అదే మాటని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఏంటదంటే, ఇప్పుడు మీరు చూచున్న ఈ ఫరోని ఇక మీ జీవితంలో ఇక ఎన్నటికీ చూడరు, ఇక ఎన్నటికీ చూడరు అనే మాట అదే వచనం యాజ్ ఇట్ ఈస్గా, లేకపోతే అదే సెంటెన్స్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. సో చూస్తున్నా అంటే జస్ట్ చూడడం కాదు, టు డిసర్న్, టు అండర్స్టాండ్, టు లుక్ కేర్ఫుల్లీ, లేకపోతే స్టడీ చేసిన ఇలాంటి దుష్టులు, లేకపోతే ఇలాంటి ఎదురాడేవారు, ఇలాంటి వారు ఇంకా ఉన్నారేమో అని ఎంత వెతికినా, ఎంత రీసెర్చ్ చేసినా కూడా వారిని కనుగొనలేము. అంతేకాదు హీబ్రూ భాషలో అల్ మాఖోమో అనే మాటకి హిజ్ ప్లేస్ అని అర్థం. తన స్థలము, తన స్థానము, తన పొజిషన్. ఈ హిజ్ ప్లేస్ అనే మాటకి పొజిషన్, స్టేటస్, డొమైన్ ఆఫ్ ద వికెడ్ అనగా వారి స్థలము అంటే వారి పొజిషన్, వారు ఏ స్థానంలో ఉండొచ్చు, ఏ స్థానంలో ఉండొచ్చు కాక, లేకపోతే వారు ఎలాంటి స్టేటస్లో అయినా ఉండొచ్చు కాక, అంతేకాకుండా ఎలాంటి డొమైన్లో కూడా వారు ఉండొచ్చు కాక, వారి స్థలము, వారి పొజిషన్, వారి స్టేటస్ వారిని ఎరుగదు. తర్వాత చివరి మాట ఇందులో మనం చూస్తాం, హీ ఈజ్ నాట్, నేను ఆ మాటకి అర్థం ఏంటంటే వారు లేదా ఆ యొక్క రాశ అనబడుతున్నటువంటి ఆ యొక్క దుష్టులు ఇక ఎన్నటికీ హీ విల్ నాట్ బీ దేర్, వారు ఉండరు అని చెప్పడం. సరే, ఈ వచనము మనతో మాట్లాడే అంశం ఏంటి, మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటి? టెంపరరీ సక్సెస్ లేకపోతే టెంపరరీ నేచర్ ఆఫ్ ఈవిల్. అనగా ఈవిల్ అనేది, చెడుతనం అనేది, ఇంతకీ చెడుతనం అంటే ఏంటో నేను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అనగా మన హృదయంలో జనరేట్ అయ్యే ఆ యొక్క ఈవిల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవిల్ నేచర్, ఈవిల్ ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో,
దేవుని చిత్తం కానిది, లేకపోతే దేవుడు ఆ మంచేదో చెడేదో దేవుడు ఆలోచిస్తాడు, దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇదిగో ఇది మంచిది, ఇది నువ్వు చెయ్యి అని నీకు చెప్తే, ఆ మంచిది అనబడి దాన్ని నువ్వు చేస్తే దాన్ని మంచి అంటాం. తర్వాత ఇది చెడ్డది అని చెప్పి ఇది చేయరాదు అంటే చేయకుండా ఉండడం, అంటే మంచి చెడులను గూర్చిన ఆ యొక్క డెసిషన్ మేకింగ్ దేవునికి వదిలేయడం. దీన్ని రివర్స్ చేస్తూ మనము కనుక ఆ మాటకి లోబడకపోతే దాన్ని ఈవిల్ అంటాం. ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞ అతిక్రమించేటట్టు చేసేది ఈవిల్ ఫోర్స్. తర్వాత ఈ ఈవిల్ అనేది కొద్ది కాలం సక్సెస్ఫుల్గా, లేకపోతే కొద్ది కాలం ద టెంపరరీ నేచర్ ఆఫ్ ఈవిల్ మొదట మనం గ్రహించాలి. చూడండి ఒకసారి నేను కొన్ని మాటలు చెప్తాను. ద టెంపరరీ నేచర్ ఆఫ్ ఈవిల్ ఒకటి. రెండవది ద డివైన్ జడ్జిమెంట్, దైవికమైనటువంటి తీర్పు రెండవ అంశం. ఇక పేషెన్స్ అండ్ ట్రస్ట్, ఓపిక, ఓర్పు మరియు విశ్వాసం, ఇది మూడవ విషయం. నాలుగవది ఇక కాంట్రాస్ట్, అంటే భక్తిహీనునికి భక్తునికి మధ్య ఉండే ఇక కాంట్రాస్ట్, యాక్చువల్గా వారి యొక్క ముగింపు లేకపోతే వారి యొక్క ఎండ్ అంటాం. వారి యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది, ఆ కాంట్రాస్ట్ని చూస్తాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన ఆధిపత్యం, ఆయన అధికారం. ఒకసారి చెప్తాను. 10వ వచనం మనకు జ్ఞాపకం చేసే అంశాలు. ద టెంపరరీ నేచర్ ఆఫ్ ఈవిల్, టెంపరరీ నేచర్ ఆఫ్ ఈవిల్. తర్వాత రెండవది డివైన్ జడ్జిమెంట్. సో దేవుడు జడ్జి చేయడా, దేవుడు ఎలాంటి సహాయం చేయడా. సో డివైన్ జడ్జిమెంట్ రెండవది. మూడవ అంశం పేషెన్స్ అండ్ ట్రస్ట్. ఇక నీతిమంతులకు భక్తులకు చెప్పబడే మాట బీ పేషెంట్స్ అండ్ ట్రస్ట్. దేవుని నమ్ముకొని నమ్మకంగా జీవించండి, ఓపికతో ఓర్పుతో మీ విశ్వాసాన్ని కొనసాగించండి. ఆ తర్వాత ఇరువురి యొక్క కాంట్రాస్ట్ ఎండింగ్ పాయింట్, అనగా వారి ముగింపు ఎంత కాంట్రాస్ట్గా ఉండబోతుందో. భక్తులకి భక్తిహీనులకి మధ్య వారి భక్తి జీవితం అనే కాంట్రాస్ట్ ఎలా చూస్తామో, కాంట్రాస్ట్ అంటే ఇది ఎలా ఉంటే అది అలాగ ఉండటం. ఇక తర్వాత ఈ యొక్క 10వ వచనం మనతో మాట్లాడే ముఖ్యమైనటువంటి ఇంకా కొన్ని విషయాలు. అప్లికేషన్, అనగా మనం ఏం చేయమని మన నుంచి ఈ వచనం కోరుకుంటా ఉంది. ఏం చేయమని, ఎలాంటి విషయాలు మన నుంచి ఈ వచనం కోరుకుంటుంది. నెంబర్ 1, ఓవర్కమింగ్ ఎన్వీ, అనగా ఈ యొక్క జలస్, లేకపోతే దురాశ, లేకపోతే ఈ యొక్క ఆ యొక్క ఈవిల్కి సంబంధించిన విషయాలు ఏవైతే మనకు వినపడుతూ కనబడుతున్నాయో, ఎన్వీ ఏదైతుందో దాన్ని ఓవర్కమ్ చేయడం గురించి ఈ వచనం మాట్లాడుతుంది. ఓవర్కమింగ్ ద ఎన్వీ. తర్వాత రెండవది మనకు అప్లికేషన్. ఇవన్నీ కూడా అంటే మనం చేయవలసిన విషయాలు. ఎంత ఈవిల్ కలిగి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయడం, అధిగమించమని ఈ కీర్తన మనతో మాట్లాడుతూ ఉంది. రెండవది ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్, అంటే కొంతకాలం నిర్ణయించబడింది కదా, ఆ కొంతకాలము దేవుని యొక్క టైమింగ్ ఏదైతే ఉందో సరైన సమయంలో దేవుడు స్పందిస్తాడు. దేవుడు స్పందించే విషయంలో, దేవుడు ఎక్కడ స్పందించే విషయంలో ఫెయిల్ అవ్వరు. ఎందుకు ఫెయిల్ అవ్వరు అంటే చూడండి ఒకసారి. అందుకే గలతీ పత్రికలో మాట రాసి ఉంటుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటకు వస్తాడు. అయితే ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసే విషయం ఏంటంటే దేవుని యొక్క టైమింగ్ని నమ్మాలి. తగిన కాలమందు పంట కోస్తాం, తగిన కాలమందు పంట కోసుకుంటాం. సో ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్,
దేవుని యొక్క ఆ యొక్క విశ్వాసపు నిరీక్షణాస్పదమైనటువంటి ఆ యొక్క విధానం ఏదైతుందో దానికోసం దేవుని యొక్క సమయం ఒకటి ఉంది, దాన్ని నమ్మాలి. నంబర్ 1, ఓవర్కమింగ్ ద ఎన్వి, అనగా ఆ యొక్క ద్వేషాన్ని, ఆ యొక్క వీటిని అధిగమించడం అనేది మొదటి విషయం అయితే, రెండో విషయం ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్, అనగా దేవుని యొక్క టైమింగ్ని, దేవుని యొక్క సమయాన్ని నమ్మాలి. మూడో విషయం పర్స్పెక్టివ్ ఆన్ పవర్, అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క వికెడ్, లేకపోతే ఆ యొక్క చెడ్డవారు, చెడుతనం జరిగించేవారు అని ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాము, వారికి నియమించబడినటువంటి ఏమంటామంటే వికెట్స్ ప్లేస్ అని చెప్పి ఆ యొక్క దుష్టులకు, భక్తిహీనులకు సంబంధించిన వారి ప్లేస్ని మనం స్టడీ చేస్తే వారి ప్లేస్ వారిని ఎరగదు అని ఉంది కదా. దాని గురించి ఇక్కడ చూడండి ఒకసారి. మన లోకము ఈ యొక్క సక్సెస్కి ఇచ్చే డెఫినేషన్ వేరు, దేవుని వాక్యము దేవుడిచ్చే డెఫినేషన్ వేరు. గమనించండి ఒకసారి. లోకము ఇచ్చే డెఫినేషన్, నువ్వు ఏదైనా చెయ్యి, సక్సెస్ అయిపో, దానికి ఎంత దుష్టత్వం మనం జరిగించు, దానికోసం ఎంత బలాత్కారం, మోసము, దురాశ, వీటిని ఎంతైనా చేయి, కానీ నువ్వైతే తొందరగా సక్సెస్ అవ్వాలి అని లోకం చెప్తుంది. పాయింట్ ఏంటంటే ఆ లోకం చెప్పేదానికి విరోధంగా ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఎరగడం కోసం, దేవుని చిత్తాన్ని గ్రహించడం కోసం ఆ పర్స్పెక్టివ్ ఆన్ పవర్ అంట, అనగా ఆ యొక్క ఎటర్నల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రయారిటైజేషన్, లేకపోతే ఆ యొక్క ఫెయిత్ఫుల్నెస్, లేకపోతే ఈ యొక్క టెంపరీ స్టేటస్, టెంపరీ వెల్త్, లేకపోతే టెంపరీ సక్సెస్ని, వాటిని కాదని ఆ యొక్క పర్స్పెక్టివ్ మార్చుకుంటూ ఏది నిత్యం ఉండబోతుందో దాని మీద మన మనస్సు ఉంచటం. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా హోప్, నిరీక్షణ కలిగి ఉండడం. తర్వాత రిఫ్లెక్టింగ్ ఆన్ గాడ్స్ జస్టిస్, దేవుని యొక్క జస్టిస్ని మనము రిఫ్లెక్ట్ చేయడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇవన్నీ కూడా మనకు బోధించబడే అంశాలు. దేవునికి స్తోత్రం. ఇవి మన నుంచి కోరబడే విషయాలు. ఓవర్కమింగ్ ఈవిల్ని, దుష్టత్వాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మన చుట్టూ ముందు జీవించినటువంటి ఆ యొక్క పితరులు వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఒక స్టేడియంలో మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా చేస్తూ ఉన్నారు. దానికోసం ఓవర్కమింగ్ ద ఎనిమీ. నెక్స్ట్ రెండోది ట్రస్టింగ్ గాడ్స్ టైమింగ్ అని మాట్లాడుకున్నాం. తర్వాత హోప్, అలాంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగి జీవించడం. ఇక తర్వాత రిఫ్లెక్టింగ్ ఆన్ గాడ్స్ జస్టిస్, దేవుని యొక్క నీతి న్యాయములను, కనికరాన్ని కొనసాగించడం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం ఈరోజు కోసం. ఇంతవరకు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం వినడానికి తమ యొక్క సమయాన్ని, తమ యొక్క నిద్రను, తమ యొక్క విషయాలన్నింటినీ పక్కన పెట్టి వాక్యమును ధ్యానించడానికి ఇదిగో మాకు ఈ ఉదయకాలం అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి, ఇదిగో వాక్య ధ్యాన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీకే వందనాలు. క్రీస్తు గొప్ప నామమున ఈ దినపు కృప ఏకీవించిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు విడవబడకుండా దేవా మీకు వందనాలు, స్తోత్రనైనా వారు మనసు పశ్చాత్తాపం చేత ఆ యొక్క వికెట్నెస్ని, ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కీడును, ఈవిల్ని అధిగమించడానికి అవసరమైనటువంటి కృప నాకు మనందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రనైనా. అలాగే ఆ యొక్క వారి యొక్క ముగింపును కూడా మా ముందు పెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాంటి దుష్టత్వం ఏది మాలో ఉండకుండా మీ కృప దయచేయండి. ఈవులను, వరములను కోల్పోయే స్థితి నుంచి నన్ను మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం.
థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. సమస్తము మీ హస్తాలకు అప్పగిస్తూ వందనాలు, స్తోత్రం నాయన. ఎవరెవరైతే ఈరోజు ఛాలెంజెస్లో ఉన్నారో, ఇదిగో ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారో, వారి ఇబ్బందులన్నిటికీ అందులోంచి వారిని విడిపించండి. వారికి అవసరమైనటువంటి సరైన జవాబు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు, స్తోత్రం నాయన. ఎవరైతే ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ యొక్క ఫైనాన్షియల్గా అవసరం ఉన్నవారు, లేకపోతే ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు గొప్ప నామమున ఇదిగో ఈ యొక్క ఈవిల్ థింగ్స్ని ఓవర్కమ్ అవ్వడానికి కొద్ది కాలం తనకున్నట్టుగా వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. దేవ మీకు వందనాలు. ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి భక్తిహీనులు, ఆ యొక్క భక్తిహీనుల వారి భవిష్యత్తును మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రం. ఏ లిస్ట్ అయితే రాయబడిందో వారిలో మేము ఉండక మీ నామాన్ని గొప్ప చేస్తూ మీ యొక్క సన్నిధిలో నిందారహితంగా జీవించడానికి కృప దయచండి. ఎవరెవరికి ఆరోగ్యం అవసరం ఉందో వారికి ఆరోగ్యం దయచండి, మీ కృప అనుగ్రహించండి దేవా. ఇదిగో శాలం గవర్నమెంట్ చర్చెస్ కానీ జాన్ మిషన్ పరిచయలో ఇన్వాల్వ్ అయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించి ఆశ్రయించి స్థిరపరచండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని, బలపరచమని వేడుకుంటూ ఈ వాక్యం చేత పురికొల్పుకోవడానికి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన వారందరినీ దీవించి ఆశ్రయించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.